ఈ న్యూస్ ప్రేక్షకులకు అలాగే కదిరి నియోజకవర్గ ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పండుగ అందరూ సుఖ సంతోషాలను జరుపుకోవాలని, మంచి వాతావరణం జరుపుకోవాలని ఆ భగవంతుని మనసారా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ భోగి పండుగ అందరి జీవితాలతో కొత్త వెలుగులు తీసుకురావాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుని మనసారా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏమంటే, ప్రతి సంవత్సరం పండుగలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ పండుగ ప్రత్యేకత ఏమంటే, ఈ పండుగ జనవరిలోనే వస్తుంది, 13, 14, 15 తేదీలోనే వస్తుంది. అందుకోసం ప్రజలు ముందుగానే ఈ పండుగకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. విదేశాల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో రకరకాల ఆట పోటీలు పెట్టుకుంటారు. ముగ్గుల పోటీలు, అలాగే గాలిపటాలు ఆకాశంలో ఎదుగుతుంటా, ఇలా రకరకాల ఆటల పోటీలు పెట్టుకుంటూ చాలా ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తారు. నేను అందరికీ మనసారా నేను భగవంతుడు మరొకసారి నేను ఏం కోరుకుంటున్నానంటే, ఈ పండుగలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మరొకసారి నేను అందరికీ తెలియజేస్తూ మీ వేముల ఫయాజ్.